దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. మాట ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. 9వ రోజు మమ్మను ఈ 40 రోజుల ప్రయాణంలో నడిపించిన విధానం కొరకు నిన్ను స్తుతిస్తున్నాం. ఈ వాక్యము వివిధ మాధ్యమాల గుండా వెళ్ళిపోతుంది. దేవుని వాక్యము శక్తిగలది తండ్రి. శక్తిగల వాక్యము బహు వినయంగా మేము స్వీకరించడానికి కృప దయచేయండి ప్రభువా. ఇలాంటి ఏర్పాటు మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. మరి దేవుని వాక్యమనే వెలుగు మా హృదయంలో ప్రభువా మేము స్వీకరించి దాని ప్రకారం అడుగులు వేస్తూ మా జీవితకాలం గడపడానికి, గురి యొద్దకే పరిగెత్తడానికి సహాయం దయచేయమని కోరుతున్నాను. కాపర్లను, సేవకులను ఆత్మతో నింపండి, అభిషేకించండి, వారిని వాడుకోండి. నీ వాక్యము విడుదల చేయండి ప్రభువా. అంధకారము లోకాన్ని అలముకుంటూ ఉండగానైనా నీ వాక్య వెలుగులో ప్రతి ఒక్కరిని నడిపించమని కోరుతున్నాను. నీ సన్నిధి విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా? నీ సన్నిధిలోనే మాకు సమస్తం లభిస్తుంది కనుక నీకు స్తోత్రం. సంఘముల మధ్యలో ఆత్మరూపిగా సంచరించే మహాదేవా నీకు వందనాలు. ప్రతి ఒక్కరి అంతరంగాన్ని ప్రభువా అర్థం చేసుకునే గొప్ప దేవుడు తండ్రి. ఒక్కొక్కరి బాధ, వేదన, దుఃఖము ఇవన్నీ నీకు తెలిసే ఉంది కనుక వాక్యం చేత వారిని బలపరచమని, దృఢపరచమని, ధైర్యపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. భయము అనే అంశం మీద వాక్యము అందిస్తున్నాను దేవుని ప్రేరణ చేత. ఈరోజు కూడా ఇది ఆరాధన దినం, దేవుని ఆరాధించే దినం. భయం గురించి మరో కోణం నుండి వినాలి. దేవుడు మనతో మాట్లాడినట్టు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, అభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండం, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండ ప్రియ యేసుని చితివి, ప్రియమారనా హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమునా నీ రక్త ప్రభావమునా నారోత హృదయంబును, నీ రక్త ప్రభావమునా నారోత హృదయంబును, పవిత్ర పరచు తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసుని చితివి, ప్రియమా
జాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివ తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివ తండ్రి ప్రియ యేసుని చిత్తివి ప్రియమారనా హృదయం ఉదమారవసించునా హృదయాంతరంగమునా వికసించి విశ్వాసంబు వాక్యాంబును చదువగని వికసించి విశ్వాసంబు వాక్యాంబును చదువగని చేరీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసుని మించితివి ప్రియమారనా హృదయం ఉదమారవసించునా హృదయాంతరంగమునా. హల్లెలూయా. ఈరోజు భయపడవద్దు అనే అంశం మీద మత్తయి సువార్త 10వ అధ్యాయంలో సువార్త తాటించుటకు భయపడకూడదనే అంశం మేము ఉంచాలని నేను ఆశిస్తున్నాను. దేవుని చేత ప్రేరేపింపబడినాను. నాట్ టు ఫియర్, టు ప్రొక్లెయిమ్ ద గాస్పల్. సువార్త దేవుని శక్తి. పౌలు భక్తుడు అంటున్నాడు, సువార్త చాటించే భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్త నేను ప్రకటింపకుంటే నాకు శ్రమ. మరి సువార్త నిమిత్తం నన్ను ఎన్నుకున్నాడు. అన్యజనులకు సువార్త అందించడానికి దేవుడు నన్ను అన్యజనులకు వెలుగుగా చేసినాడని పౌలు చెప్తున్నాడు తన లేఖనాల్లో. సువార్త ఎవరు అందించాలి? రక్షింపబడిన ప్రతి ఒక్కరూ సువార్త అందించాలి. సువార్త శక్తి అని రోమీలకు రాసిన పత్రిక 1:16 ఇది ఎవరికైనా అందుకున్న ప్రతి ఒక్కరికి దైవ శక్తి అయి ఉన్నది. ఇది ఒక వెలుగై ఉన్నది. సువార్తను ఎవరు ఆపలేరు. దిస్ ఈజ్ అన్స్టాపబుల్. మరి సువార్త చాటించే వారిని దేవుడు విడనాడతాడా? వారికి తోడుంటానని, వారి ముందు నడుస్తానని అభయవాక్కులు ఎన్నో ఇచ్చినాడు. వారిని విడువనని, వారికి శ్రమ సంభవించినా వారిని అనాథులుగా చేయనని, వారికి తన ఆత్మను ఇస్తానని, ఆత్మశక్తితో నింపి ధైర్యాన్ని ఇచ్చి కష్టాలు, నష్టాలు, నిందలు, అవమానాలు, దెబ్బలు, మరి మరణం వరకు ఒకవేళ ప్రాణాలు అప్పగించాల్సి వచ్చినా అప్పుడు కూడా దేవుని ఆత్మ వారి మీద నిలుస్తుంది. కాబట్టి వారు అధైర్యపడకుండా సువార్తను ప్రకటిస్తారు. సువార్త వీరులు, క్రీస్తు రాయబారులు, అపోస్తలులు, దేవుని చేత పంపబడిన వారు, దేవుని చేత పిలువబడినవారు, శిష్యులు, యేసు ప్రభు మాటలు అంగీకరించేవారు. మరి ఇలాగూ పర్యాయ పదాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు తన 12 మంది శిష్యులను పిలిచి వారికి అధికారాన్ని ఇచ్చి, వెళ్ళి మీరు సువార్త అందించండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. మంచి మాట, అండర్లైన్ చేసుకొని ఎప్పుడు చదువుతూ ఉండాలి ఇలాంటి మాటలు. యేసుప్రభు ఇచ్చిన అధికారం ఇది. శిష్యులకు 12 మందిని పిలిచినాడండి. పిలిచి మీరు సువార్త ప్రకటించాలి. నేను మీకు
అధికారాన్ని ఇస్తున్నాను. ఐ గివ్ యూ ద పవర్. మరి దయ్యముల మీద అధికారం, రోగముల మీద అధికారం, చీకటి శక్తుల మీద మీకు అధికారం ఇస్తున్నాను. వెళ్ళి నా రాజ్య సువార్తను మీరు ప్రకటించండి. ఆనాడు శిష్యులు ఆ విధంగానే ప్రకటించినారు. 7వ వచనం చూడండి, మత్తయి సువార్త 10:7. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. సువార్త మరి అమ్ముకోవద్దు, సువార్త చాటించమన్నాడు, ప్రకటించమన్నాడు. కానీ సువార్త చెప్పి డబ్బులు గడించడం కాదు. నీ ప్రతి అక్కర తీరుస్తాడు దేవుడు, నువ్వు దాని గురించి ఆలోచించే అవసరమే లేదు. కానీ సువార్తను మరి డబ్బు కొరకు సువార్త చేయడం అలాగే యేసుప్రభు మరి నేర్పించలేదు. మీరు వెళ్ళండి, మీ అక్కర్ల అవసరతలు అన్నీ తీరిపోతుందని మీరు ఈ వాక్య భాగం 10వ అధ్యాయము వచనం చదవండి. ఆల్ యువర్ నీడ్స్ విల్ బి మెట్ బికాస్ జీసస్ హెస్ కమాండెడ్ యూ టు గో అండ్ స్ప్రెడ్ ద గాస్పెల్. సువార్తను వ్యాపింపజేయమన్నాడు, ప్రకటించమన్నాడు, నశించిన వారి యొద్దకు వెళ్ళమన్నాడు, వారికి రాజ్య సువార్త అందించమన్నాడు, వారిని ఆదరించమన్నాడు, వారిని ధైర్యపరచమన్నాడు, వారికి రోగం ఉంటే స్వస్థపరచమన్నాడు, నేను మీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు, దేవుని వాక్కులు ప్రకటించమన్నాడు, దయ్యముల మీద మీకు అధికారం ఉందన్నాడు, ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన వ్యాధిని మీరు స్వస్థపరచుడి అన్నాడు. అంటే ఇవన్నీ ప్రభువు తన శిష్యులతో చెప్పినాడు. అది ప్రతి సువార్థికునికి, సువార్త చేసే స్త్రీలకైనా పురుషులకైనా వర్తిస్తుంది. అయితే ఈ 10వ అధ్యాయంలో కొన్ని చక్కని మాటలు ఉన్నాయి. అది సువార్త చేసేవారు, ప్రతి విశ్వాసి కూడా గమనించాల్సింది. సువార్త అందించేటప్పుడు నువ్వు భయపడొద్దు అన్నాడు. మన అంశం ఏంటి? భయపడొద్దు. సువార్త ప్రకటించడానికి నువ్వు ఎప్పుడు భయపడొద్దు. ఎందుకంటే నీవు ఒంటరిగా వెళ్తున్నావేమో, లేక ఇద్దరిద్దరుగా వెళ్తున్నారేమో, గుంపుతో వెళ్తున్నారేమో, కానీ మీ మధ్యలో మరొక వ్యక్తి మీకు తోడున్నాడు. అదే పరిశుద్ధాత్మ, మరి శక్తి, యేసు ప్రభు తన ఆత్మనిచ్చి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మీరు ప్రతిదానికి భయపడుతూ ఉండకూడదు, ధైర్యంగానే ఉండాలి, ప్రకటించాలి. మిమ్మల్ని పంపినవాడు మరి ప్రభువై ఉన్నాడు. ప్రభు ఆత్మ మీ మీద ప్రతి పరిస్థితిలో నిలుస్తుంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు భయపడొద్దు, మీరు వెళ్ళే చోటికి వెళ్ళినప్పుడు భయపడొద్దు, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మాట అంటున్నాడు చూడండి, 16వ వచనం, మిమ్మల్ని నేను తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె పంపిస్తున్నాను. మీరు తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండు. ఇక్కడ తోడేళ్ల మధ్యలో గొర్రెను చూస్తే తోడేళ్ళు వదిలిపెడుతుందా? మింగిపడేస్తుంది. అయితే ప్రభు అంటున్నాడు, తోడేళ్ల మధ్య మిమ్మల్ని పంపిస్తున్నాను గొర్రెల్లాగా. మీరు ఎలాగ ఉండాలంటే తెలివి కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, పాములాగా ఉండాలి. పాము చాలా సెన్సిటివ్ ఇయర్స్ అనమాట దానికి. అయితే చాలా తెలివి కలిగి కూడా అపాయాన్ని తప్పించుకుంటుంది. పాములాగా ఉండాలి, వివేకం కలిగి నిష్కపటంగా ఉండాలి, పావురం వలె అని చెప్తూ మనుషులందరి గురించి జాగ్రత్తగా ఉండండి. బీ వైజ్ ఇన్ ప్రీచింగ్ ద గాస్పెల్. మీకు శ్రమలు సంభవిస్తాయి తప్పకుండా. ఎందుకంటే ఈ శక్తిని జీర్ణించుకోలేరు చాలామంది. వెలుగు లేని వారికి ఇది అబ్బురంగా ఉంటుంది, ఏదో వింతగా ఉంటుంది, వారికి అర్థం కాదు. మరి అందుకే యేసు ప్రభు ఒకసారి విత్తనము విత్తువాడు అనే ఒక ఉపమానం చెప్తాడు. విత్తేవాడు విత్తుతూ ఉండాలి. అది కొన్ని మంచి నీళ్ళను పడుతుంది, కొన్ని గరుకు నీళ్ళలో పడుతుంది, కొన్ని త్రోవ పక్కన పడుతుంది, ముళ్ళ పదులో పడుతుంది. కానీ ఒకవేళ మంచి నీళ్ళలో పడితే ఆ విత్తనము ఎన్ని రెట్లు ఫలిస్తుందట? 100 రెట్లు ఫలిస్తుందని. అయితే మరి ఇప్పుడు లేదు, నేను సువార్త నేను చెయ్యను, ఎందుకంటే అన్ని ముళ్ళ పొదలే, గచ్చ పొదలు, త్రోవ ప్రక్కన పడుతుందని అనుకోకూడదంట. ఎందుకంటే దాంట్లో ఒకవేళ నువ్వు చాటించే సువార్త మంచి సిద్ధపడిన నేల మీద పడితే 100-fold రిటర్న్ అవుట్పుట్, 100 రెట్లు మరి అది ఫలిస్తుందని ప్రభు చెప్పినాడు. కాబట్టి సువార్త ప్రకటనలో మీరు ఏవేవి మరి ఆదేశాలు పాటించాలి ఈ అధ్యాయంలో ఉంది. మీరు ప్రతికూలతకు మీరు గురవుతారు. అపోజిషన్, వితర్కం, పోరాటం, ఎదురీత ఈదాల్సి వస్తుంది. కొన్నిసార్లు భయకంపితమైన సమయాలు రావచ్చు. సువార్త
శ్రమతో కూడింది. ప్రభు ముందే సిద్ధపాటు చేసినాడు, మీరు సిలువనెత్తుకొని ముందుకు సాగాలి. ఇది అంత సులువైంది కాదు. మరి మీరు ఒంటరిగా లేరు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుంటాను. మీకు ఏదైనా అవసరం ఉంటే నేను తీరుస్తాను. నాకు అధికారం ఉంది. పరలోకంలోను భూలోకంలోనూ నాకు సర్వాధికారం ఉంది. మీకు ఎదురయ్యే వారిని అణిచివేయడానికి నాకు శక్తి ఉంది, కాపాడడానికి శక్తి ఉంది, మిమ్మల్ని ఆత్మతో నింపడానికి శక్తి ఉంది. కాబట్టి నా పేరిట మీరు వెళ్తున్నారు, నా పేరిట మీరు దయ్యములను వెళ్ళగొట్టండి, నా పేరిట మీరు ప్రతి విధమైన వ్యాధిని ప్రతి రోగాన్ని స్వస్థపరచండి, నా పేరిట మీరు ప్రకటించండి. అందుకే ఇవన్నీ కూడా సిద్ధపాటు చేసినాడు. ఒకవేళ మరి రోధులు ఎదురైతే కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనుషుల విషయము మీరు జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు, తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. సువార్త నిమిత్తము దెబ్బలు తిన్నామంటే చాలా ధన్యతనే. అది ఏది కావద్దు, నేను సువార్త హాయిగా అందించాలంటే కుదరని పని. సో యూ హ్యావ్ టు ఫేస్ సమ్ ఛాలెంజెస్ ఆన్ యువర్ వే. దానికి భయపడొద్దు అంటున్నాడు. వీరికి అన్ని జనులకు నువ్వు సాక్షార్థమై 18వ వచనం చదువుతున్నాను, మాథ్యూ 10:18. వీరికి అన్ని జనులకును సాక్షార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకూడదు. మానవులం కాబట్టి భయం అవుతుంది కదా, ఏం చెప్పాలి, వాళ్ళు కొడతారా, తిడతారా, చంపుతారా ఉంటుంది, ఆ ఆందోళన ఉంటుంది భక్తులకు కూడా. ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, నన్ను ఏ ప్రశ్న అడుగుతారు వీళ్ళు ఇప్పుడు అప్పగింపబడినప్పుడు, వాట్ షుడ్ ఐ రిప్లై, అది ఆలోచించవద్దంట. పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభువు అంటాడు, డోంట్ థింక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలా మాట్లాడదాము, ఏమి చెప్పుదాము అని చింతింపకూడి, మీరు ఏమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడు. హల్లెలూయా చెప్దాము. మనకు అంటే దేవుడు మనలో ఉండి మన ప్రక్క నుండి ముందు నడుస్తూ భయపడొద్దని, మీరేం చెప్పాలో అది మీ నోటికి నేను అందిస్తాను పరిశుద్ధాత్మ ద్వారా, మీరేం భయపడకండి అని అంటున్నాడు. ఆ గడియలోనే అది మీకు అనుగ్రహింపబడను. 20వ వచనం చూడండి, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు. ఈ తండ్రి ఆత్మ మీలో ఉన్నది, అందుకే మీరు భయపడదు. ఏం మాట్లాడాలనో భయపడే అవసరం లేదు. సేవకులకు ఆ ఆత్మ వారిని ఒక ఇంధనం అన్నమాట. దే హ్యావ్ ద ఫ్యూయల్ ఇన్ దెమ్, ఎందుకంటే దట్ గివ్స్ ద ఎనర్జీ. ఇప్పుడు నన్ను మీరు అడిగితే మీరు రేపు ఏం ప్రసంగం చేస్తారని నాకు నిజంగా తెలియదు, రేపు ఏం చేస్తాను అని. నాకు ఇంతకుముందు అడిగినారు, మీరు పాడే పాట మాకు చెప్తే కదా మేము లిరిక్స్ వేసేది, అది ఒక 5 నిమిషాలు పడుతుంటే నాకు తెలియదు, ఏ పాట ఎత్తుతానో కూడా తెలియదు. అలా ఆత్మచేత నడిపింపబడే వారికి ఏమీ చెప్పబోతున్నారని మేము కొద్దిగా ధ్యానించి వస్తాం అంతే. కానీ మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్ముడే మాట్లాడతారు. చాలాసార్లు నేను ఆశ్చర్యపడతాను, నేను ఇది అనుకోలేదు కదా మాట్లాడతానని. కానీ ఆ సమయము నా నోటికి తోడై ఉండి నా నోట దేవుని మాటలు ఉంచింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. దేవుని స్తోత్రం. ప్రసంగం అయినాక చాలామంది అంటారు, దేవుడు నాతో సూటిగా మాట్లాడినాడు అని. మాట్లాడింది జాయ్ చెరియన్ గానే కాదు అసలు. ఎవరు మాట్లాడినారు? నేను ఒక సాధనం మాత్రమే. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీ అవసరతలను ఎరిగి మీకు అనుకూలమైన వాక్కులు ఇస్తూ ఉంటాడు. భయపడవద్దని ఇన్ని ప్రసంగాలు నేనెందుకు చేయాలి? ఈ దర్శనం ఎవరికి రాలేదా? దేవుని సేవకులకు నేను అనుకున్నాను. ఆ దర్శనం వచ్చిన నేను ధన్యురాలను, వింటున్న మీరు కూడా ధన్యులే. మరి ఐడియా రాలేదా ఎవరికి? ఎందుకంటే మనుషులు ప్రతిరోజు భయపడుతున్నారు కదా. ఎంత గొప్ప విశ్వాసులైనా, ఎంత గొప్ప అభిషక్తులైనా సమస్య రాగానే భయపడుతున్నారు, పరిస్థితులకు భయపడుతున్నారు, కుటుంబ జీవితంలో భయపడుతున్నారు, పిల్లలను పెంచడంలో భయపడుతున్నారు, వాక్యం ప్రకటించడంలో భయపడుతున్నారు, దేవుని కొరకు సాక్షులుగా ఉండడానికి కూడా భయపడుతున్నారు కదా. అందుకే కాబోలు పరిశుద్ధాత్ముడు ఈ యొక్క శీర్షికను మనకి ఇచ్చినాడు. ఒకసారి కూడా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే మీరు దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు గమనించాలి, వాళ్ళు కాదు మాట్లాడేది, వాళ్ళ నోటికి దేవుడు తోడై ఉండి వాళ్ళ నోరు దేవుని నోరుగా మార్చేసి మాట్లాడేది వారు కాదు, వారిలో ఉన్న ఆత్మ మీతో మాట్లాడుతూ ఉన్నది. అందుకే అంటున్నాడు 20వ వచనం, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు,
పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించేదారు. ఈ రోజులు ఇంకా గడ్డు రోజులు వచ్చినాయి కదా, ఇప్పుడే పిల్లలు తల్లిదండ్రులను చంపుతున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని చంపుతున్నారు, భార్య భర్తను చంపుతుంది, భర్త భార్యను చంపేస్తున్నాడు. అంటే ఇలాంటి అపాయకరమైన దినంలో మనం ఉన్నాం. దిస్ వాజ్ ప్రెడిక్టెడ్ బై జీసస్ 2025 years బ్యాక్. అంటే అంత ముందే యేసు ప్రభు సిద్ధపరిచినాడు శిష్యులను, జనసమూహాన్ని ఎలాగుంటాయి చివరి రోజులని. దేవుని మాటలు అందించడానికి ఉన్న స్వాతంత్రం క్రమక్రమంగా తగ్గిపోతుంది. విస్తారంగా వెదజల్లిన వాక్యం మరి వెదజల్లడానికి ఉన్న స్వాతంత్రం లేకుండా, వాక్యంకున్న కరువు, చెప్పేవారు లేక, కాపరి లేని గొర్రెల వలె మీరు చెదిరిపోతారు. గొర్రెలన్నీ చెదిరిపోవడానికి కాపరిని వారు ఏం చేస్తారట? కొడతారంట. కాపరిని కొట్టినప్పుడు గొర్రెలు ఏమవుతాయి? చెదిరిపో. ఇలాంటివి తప్పకుండా జరుగుతాయని యేసు ప్రభు బోధించినాడు. కానీ మీరు భయపడొద్దు అన్నాడు. అదే అనమాట మన థీమ్. ఇవన్నీ జరిగినా విశ్వాసి భయపడకూడదు. ముందే చెప్పినాడు కదా ఇంకా దీని గురించి. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు, కానీ మాట్లాడేవారు మీరు గారు. ఇలాగూ ఒకరినొకరు అప్పగించుకుంటారు, చంపుకుంటారు. 22వ వచనం, మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడదురు, అంతవరకు సహించిన వాడు రక్షింపబడు. మనల్ని ఎవరైనా దేవుని నామం నిమిత్తం ద్వేషిస్తే అది పెద్ద వింతగా భావించవద్దు. మీరు నిరసించిపోవద్దు, నిరాశపడద్దు. జీసస్ ప్రెడిక్టెడ్ దిస్ thousands of years బ్యాక్. ఆయన అన్నాడు, యేసు ప్రభు ద్వేషింపబడినాడు తన సహోదరుల చేత. తన పుట్టిన ప్రాంతంలో కూడా అతన్ని ప్రోత్సహించేవారు లేకుండేది. వీడెక్కడి నుండి వచ్చిండు? వీడు ఆ వడ్లవాని కుమారుడు కాడ. ఇది చెలికత్తెలు, సహోదరులు, సహోదరులన్నీ అందరూ మనకు తెలుసు కదా. వీనికి ఈ అధికారం ఎక్కడి నుండి వచ్చింది? దయ్యాలను నిలగొడుతున్నాడు, మరి ఏదేదో పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. హూ గేవ్ హిమ్ దిస్ అథారిటీ? సొంతవారు. నన్ను అడిగితే సత్యం కొరకు నువ్వు నిలబడినప్పుడు నీకు ఆటంకాలు, అనర్థాలు, పోరాటాలు బయట నుండి వచ్చే దానికి ముందు ఎక్కడ ఆరంభమవుతాయి తెలుసా? కుటుంబంలోనే ఆరంభమవుతాయి. మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 34 నుండి క్రిందికి చదివితే ఎంత కుటుంబంలో అసమాధానం ఉంటుందో అక్కడ క్లియర్గా రాసి పెట్టినాడు. ఎంత అసమాధానం ఉంటుంది. సువార్త నిమిత్తము, సువార్త చాటించేవారు ఎన్ని ఇబ్బందులు పడతారు కుటుంబంలో. నో ప్రాపర్ అండర్స్టాండింగ్. ఎవరో అర్థం చేసుకుంటారు, వాళ్ళు మనల్ని పరామర్శిస్తారు, ప్రోత్సహిస్తారు, మంచి మాటలు చెప్తారు, అప్పుడు మంచిగా సువార్త అందించడానికి కల. అది దట్స్ ఓన్లీ ఏ డ్రీమ్. నీకు పోరాటం ఉంటుంది, కానీ నీవు ధైర్యం వహించాలి. నిన్ను తూలనాడేవారిని, నిందించేవారిని, హింసించేవారిని, నీ మీద లేని వార్తలు పుట్టించేవారిని, అబద్ధంగా నీ మీద చెడ్డ మాటలు పలికేవారిని, నిన్ను అడగద్రొక్కాలని ప్రయత్నించేవారిని, వారిని నీవు ద్వేషించొద్దు. వారు నిన్ను ద్వేషిస్తున్నారు, కానీ సువార్త వెలుగు నీలో మండుతుంది కాబట్టి నీవు దేవుని ప్రేమ కలిగి ప్రవర్తించాలి. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది, ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది. లవ్ సఫర్స్ ఎవ్రీథింగ్. ప్రేమ అన్నిటినీ సునాయాసం చేసేస్తుంది. నీ శత్రువును నువ్వు ప్రేమించినప్పుడు, నీకు అడ్డుగా నిలబడిన వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిలో దేవుడు పనిచేస్తాడు. అందుకే నేను ద్వేషించినా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. సాధ్యమా ఇది? నిన్ను ద్వేషించినా నువ్వు ప్రేమిస్తావా? అదే కదా దైవశక్తి అనేది. పరిశుద్ధాత్మ శక్తి అంటే అదే. మరి నేను ఎప్పుడు చెప్తాను, పరిశుద్ధాత్మ శక్తి అంటే ఎగరడం, దుంకడం కాదు, అల్లరి చేయడం కాదు. దేవుడు అల్లరికర్త కాడు. నీలో ఉన్న గొప్ప శక్తి అది యేసు శక్తి. యేసు స్వభావం చేత నువ్వు గెలుస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ విచ్ ఇస్ ఫిల్డ్ ఇన్ యువర్ హార్ట్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యు ఆర్ ఏబుల్ టు సర్మౌంట్ ఎనీ ప్రాబ్లం. యు ఆర్ ఏబుల్ టు ఫేస్ ఎనీ ఛాలెంజ్. అది ఇంటైనా బయటైనా నువ్వు ఎదుర్కోవడానికి నీకు ఆ అతీతమైన, వర్ణనాతీతమైన, అద్వితీయమైన, సూపర్ న్యాచురల్ అంటే మానవాతీతమైన శక్తితో నింపబడమే పరిశుద్ధాత్మ బలం. దానితోనే సేవకులు నిలబడతారు. అరిసేవారు అరుస్తారు, అర్ధగంట అరిచేసి మళ్ళా కుక్కర్ నుండి ఆ ప్రెషర్ పోయిన తర్వాత చల్లబడినట్టు ఉంటారు. అలా కాదు. దేవుని చేత అభిషేకింపబడిన వారు, సువార్త కంకణం కట్టుకున్న వారు మండుతూనే ఉంటారు. అది మీకు కనబడదు, అసలు మీకు కనబడదు అది. అందుకే నా సేవకులు అగ్ని జ్వాలల వంటి వారు కారా. దే ఆర్ ఫిల్డ్ విత్ ద ఫైర్ ఆఫ్ ద స్పిరిట్. అందుకే దేవుడు వారిని ఎత్తుకొని వాడుతున్నాడు అన్నమాట. కాబట్టి
అలాంటి మరి శక్తిని కావాలి అంటే నువ్వు ప్రార్థన చేసి పొందుకోవాలి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీ కొరకే మాట్లాడుతున్నాడు దేవుడు. సేవా పిలుపు ఉన్నది, కానీ భయపడుతున్నావు. ఏ విధంగా నేను ఈ సవాళ్ళను ఎదుర్కొంటాను? సవాళ్ళు అంటే నన్ను అడిగితే సువార్త సేవలో డూ ఆర్ డై అంతే, తప్పించుకునే మార్గం లేదు. నువ్వు చేస్తావు, నువ్వు బ్రతకడానికైనా చావడానికైనా సిద్ధంగా ఉన్నావు. పౌలు భక్తుడు అలాగే జీవించినాడు కదా. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే కూడా లాభమే అంటున్నాడు. మరి అలాంటి ధైర్యం కావాలి సువార్త సేవకు. అంటే నేను మరి సువార్త వీరుల గురించి మాట్లాడుతున్నాను. డబ్బు కొరకు సువార్తను వ్యాపారంగా చేసిన వారితో నాకు పని లేదు, వారి గురించి నేను మాట్లాడను కూడా. సువార్తను అమ్ముకొని డబ్బులు సంపాదించి కుటుంబాలు పోషించుకునే వారు కాదు నేను మాట్లాడేది. పీపుల్ విత్ విజన్, పీపుల్ విత్ కమిట్మెంట్, పీపుల్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్. కొవ్వొత్తు వలె కరిగిపోయే వారి గురించి మాట్లాడుతున్నాను. ఈ లోకరీతిగా ధనము, పేరు, కీర్తి, స్థానము, మానము, వాహనాలు, బిల్డింగ్లు సంపాదించుకునే వారి గురించి నాకు మాట్లాడే అవసరం లేదు, పని లేదు నాకు. అంటే దోస్ హు ఆర్ రెడీ టు డై ఫర్ క్రైస్ట్. అదే మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంది. మీకు ఇలాంటి శ్రమలు కలుగుతుంది. 22వ వచనం, నా నామం నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడతారు. అందరి చేత. నో వన్ విల్ లైక్ యూ నార్ అప్రిషియేట్ యూ. నాకు కూడా నా జీవితంలో కొన్నిసార్లు నేను కూర్చొని ఆలోచిస్తే అసలు ఎందుకు వీళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, ఏదైనా కారణం ఉందా అని నా తల పట్టుకొని నేను ఆలోచించినా నాకు అందదు. వై దే ఆర్ హేటింగ్, నేనేం తప్పు చేయలేదు కదా. అప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను బలపరుస్తాడు. ఇందు నిమిత్తమే నేను పిలుచుకున్నాను, నేను నా నిమిత్తం శ్రమలు అనుభవించాల్సి ఉంది. హౌ గ్రేట్ గాడ్ స్పీక్స్ కదా. ముందే చెప్పినాడు కదా కొండ మీద ప్రసంగంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. మరి మనం చూస్తాం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? ద్వేషిస్తారు, హింసిస్తారు. మరి 11వ వచనం, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మత్తయి 5:11. ధన్యులు. ఇదేంటి ధన్యత? గుండె అంతా నొప్పిలేస్తుంది కదా, బాధ కలుగుతుంది, కన్నీళ్ళు వస్తాయి కదా. ఇదేమో ధన్యతన? అవును. ప్రభు నామం నిమిత్తము నీవు హింసింపబడితే, కొట్టబడితే, ద్వేషింపబడితే, చెడ్డ మాటలు వినగాల్సి వచ్చిందంటే ధన్యులవే. అదే మన ధన్యత. దట్ ఈస్ అవర్ క్వాలిఫికేషన్. వీ డోంట్ రియాక్ట్, వీ సఫర్ ఇన్ సైలెన్స్, వీ కమిట్ ఎవ్రీథింగ్ టు గాడ్. క్రీస్తు ఆత్మ మా మీద నిలుస్తుందనే ధైర్యం, శక్తి, పరిశుద్ధాత్మ బలంతో విరోధులను కూడా క్షమించి వారి కొరకు ప్రార్థించే ఆ మంచి స్వభావం. అందుకే మీ శత్రువులను కూడా మీరు ఏం చేయమన్నాడు? ప్రేమించి. మిమ్మను హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. అందుకే ఇక్కడ నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏడవమన్నాడా, సంతోషించమన్నాడా? మీరు సంతోషించి ఆనందించుడు, పరలోకమందు మీకు ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను కూడా హింసించి. కొత్త ఏం కాదు ఇది. యేసుప్రభు మనకు మార్గమై ఉన్నప్పుడు యేసుప్రభు ఈ లోకంలో సుఖం అనుభవించినాడా? ఆయన బహాటముగా సిలువ వేయబడినాడు కదా. ఆయనను మీద ముఖం మీద ఉమ్మినారు, ఆయనను చిత్రవధ చేసినారు, హింసించినారు. ఆయన మరుమాట పలకలేదు కదా. ఆయన అంటే హీ వాజ్ విత్ సచ్ ఎ గ్రేట్ విజన్ ఫర్ మ్యాన్ కైండ్. రక్షణ ప్రజలందరికీ కలగాలంటే ఆయన కష్టాన్ని అనుభవించాలి. అయితే ఇక్కడ శ్రమలు తప్పదు, మీకు శ్రమలు కలుగుతుంది, అయినా మీరు భయపడొద్దు అని అంటున్నాడు. 24 నుండి ఈ 33 వచనాలు మీరు చదివితే 3 పర్యాయములు భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అని ఉంది. నేను చదువుతాను. 24 నుండి చదువుతున్నాను. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలన, దాసుడు తన యజమాని వలన ఉండిన చాలును. మన యజమానుడు ఎవరండి? మనకు దారి చూపింది ఎవరు? యేసుప్రభు కంటే గొప్పవారం మనం? మరి యేసుప్రభు కంటే అధికులం కాము. యేసుప్రభు శ్రమను అనుభవించినాడు. మరి ఆయనను అనుకరించే మనము శ్రమను అనుభవిస్తానికి సిద్ధంగానే ఉన్నాం. మనం ఏమి ఆయన కంటే అధికులం కాము, బోధకుని కంటే అధికులం కాము, యజమాని కంటే అధికులం కాము. మనము ఆయన వలె ఉండడానికి మనం నేర్చుకున్నాం, ఆయన మార్గంలో నడవడానికి మనం నేర్చుకున్నాం. ఆయన శిలువ మోసినాడు,
మనం కూడా ప్రతిదినము సిలువ మోయడానికే సిద్ధంగా ఉన్నాము. మరి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు మత్తయి సువార్తికుడు, ఇంటి యజమానికి బయలుజెలుపులని వారు పేరు పెట్టి ఉండినెడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయంగా ఆ పేరు పెట్టుదురు కదా. యేసు ప్రభును నానా విధాలుగా మాటలతో హింసించినారు. దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు యేసు ప్రభు ఇప్పుడు దయ్యములకు అధిపతి, మరి ఇట్టి దయ్యపు శక్తి పొందుకున్నాడు, అందుకే దయ్యములను వెళ్ళగొట్టినాడు. ఇలాగ వారు మాటలతో వేధించినారు. అయితే ఇక్కడ ఇంటి యజమానికి బయలుజేబులని పేరు పెట్టినారు, దయ్యపు శక్తి అని అన్నప్పుడు మిమ్మల్ని వదిలిపెడతారా? మిమ్మల్ని కూడా ఇలాగే అపార్థం చేసుకుంటారు, అనరాని మాటలు అంటారు. మీరు భయపడే అవసరం లేదు. కాబట్టి మీరు వారికి భయపడు. డోంట్ ఫియర్ సచ్ పీపుల్. నిన్ను అణగద్రొక్కాలని, నిన్ను నిరుత్సాహపరచాలని, సువార్త సేవ చేయకుండా అడ్డుగా నిలబడే వారి కొరకు మీరు ఏం భయపడొద్దని అంటున్నాను. నానా మాటలు అంటారు. మీరు పరిశుద్ధాత్మ లేదు, మీకు దయ్యం శక్తి ఉందని కూడా అంటారు. అయినా పర్వాలేదు, నీలో ఏ శక్తి ఉందో అది నీకు తెలిస్తే చాలు. నువ్వు పొందుకున్న దర్శనం నీకు స్పష్టంగా ఉంటే చాలు. ఎందుకంటే నిన్ను పిలిచినవాడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. మరి అంతం వరకు నడిపిస్తాడు. కాబట్టి నీవు ఇది బాధగా ఎంచొద్దు, భయపడొద్దు. కాబట్టి మీరు అట్టి వారికి ఏం చేయొద్దు? భయపడొద్దు. మరుగైనది ఏది బయలుపరచబడబోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. మరుగైనది ఏది? సువార్త ఈజ్ ఎ మిస్టరీ. ప్రతిదినం ఇప్పుడు నేను 33 years ఆఫ్ మినిస్ట్రీ నాది ఇప్పటి వరకు, కానీ ఇది మహామర్మంగా నాకు అనిపిస్తుంది. గ్రేట్ మిస్టరీ. ప్రతిసారి వెన్ ఐ టేకప్ ద బైబిల్ గాడ్ రివీల్స్ సో మెనీ సీక్రెట్స్. అంటే ఎవరు లేనప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ఏకాంతంగా ప్రభుతో గడిపినప్పుడు ఎన్నో మాటలు నాలుగు గుసగుసలు ప్రభు చెప్తూ ఉంటాడు. ఆ మరుగైనది చీకటిలో నా చెవిలో వినబడ్డది నేను తెచ్చి బహాటంగా దాన్ని ఏం చేస్తున్నాను? బయలుపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. అదే మరుగైనది ఏది బయలుపరచబడబోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. అంటే చీకటిలో నువ్వు పొందుకున్న శక్తిని నీవు వెలుగులోకి వచ్చి ప్రజలకు అది అందిస్తున్నావు. దేవునికి స్తోత్రం. అంటే దాన్ని ఆపలేరు అని అర్థం. సువార్తకు చావు లేదు. మాట్లాడే దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు తన భక్తులతో. మరి యుగాంతం వరకు కూడా సువార్త వెదజల్లినా అది ఆరిపోదు, ఆగిపోదు. దాన్ని ఆపలేరు ఎవరు. మరి ఇంకా చూడండి 27వ వచనం, చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి. ప్రార్థన చేసేటప్పుడు, ఏకాంత వేళలో, పడుకున్న సమయంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాటలు అది తెచ్చి మీరు వింటున్నారు చీకటిలో, దాన్ని తెచ్చి ఎక్కడ వడ్డించమంటున్నాడు? వెలుగులో మీరు ఏం చేయాలి? ప్రకటించాలి. చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించండి. ఇన్నెన్ని మాటలు మాట్లాడతాడు ప్రభు. ఒక్కసారి ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత నాకు అనిపిస్తుంది, ఒక ప్రియుడు ఏ విధంగా ప్రియురాల్ని వెంటాడతాడో అలాగూ భక్తులను వెంటాడుతుంది పరిశుద్ధాత్మ శక్తి. వెంటాడుతూనే ఉంటాడు. కూర్చున్నా మాట్లాడతాడు, లేస్తున్నా మాట్లాడతాడు, పడుకున్నా మాట్లాడతాడు, గాఢ నిద్రలో మాట్లాడతాడు. సువార్తే వారికి ధ్యేయంగా ఉంటుంది. అసలైన భక్తులకు, అసలైన సువార్త వీరులకు, హతసాక్షులుగా మరి ఉండాలన్న భయపడని వారికి సువార్త శక్తి ఈ విధంగా వారిని వెంటాడుతూ ఉంటుంది. మరి భయపడరు వాడు. చెవిలో మీకు చీకటిలో చెప్పినది మీరు వచ్చి మేడల మీద ప్రకటించుడి అంట. ఇంకొక మాట 28, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. ఇది రెండవది, భయపడకుడి. ఈ అధ్యాయంలో ప్రజలు మిమ్మల్ని నిందించినప్పుడు భయపడొద్దు అన్నాడు. పేరు పెట్టి కాని పేర్లు మీ మీద మిమ్మల్ని పెట్టి పిలిచినా మీరు భయపడొద్దు అన్నాడు. ఇక్కడ ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడొద్దు అన్నాడు. దేహము అది తాత్కాలికమైంది, కొన్ని సంవత్సరాలే. ఎంత గట్టిగా ఉన్నా మనుషుడు వట్టి ఊపిరి వంటి వాడు. 39వ కీర్తనలో ఉంది, వాడు ఎంత గట్టివాడైనా, 6 ప్యాక్ దేహం ఉన్నా, ఎంత ట్రిమ్గా ఉన్నా, పర్సనాలిటీ ఉన్నా, అందమున్నా, చందమున్నా, అది తిరిగి ఎక్కడ చేరుకుంటుంది? అది చాలా గొప్పవారని చెప్పి 2 రోజులు కూడా పెట్టారు. నేను చెప్పినాను కదా, చనిపోయిండు, మర్గయా, డెడ్ అండ్ గాన్, అన్ని లాంగ్వేజెస్లో ఇలాగే ఉందండి. అంటే తన భౌతిక దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. ఎక్కడ పోయినాడు? డెడ్ అండ్ గాన్ అంటారు కదా. ఎక్కడ పోయిండు? సృష్టించిన దేవుని యొద్దకు చేరిపోయినాడని అర్థం. అయితే వీరు ఒకవేళ సువార్త నిమిత్తం నిన్ను ఉపద్రవించి
ఈ దేహాన్ని చంపినారు. ఈ దేహం తాత్కాలికమైంది, మట్టితో చేయబడింది. ఎక్కడికి పోతుంది? అది మట్టిలోకి వెళ్ళిపోతుంది. మట్టి దేహం అంటారు. ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ దీన్ని చంపగలుగుతారు మనిషి. దీన్ని కొడతారు, చంపుతారు, ఉపద్రవిస్తారు. కానీ ఆత్మను ఎవరైనా ముట్టగలుగుతారా? అందుకే యేసుప్రభు అంటాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారిని నా చేతిలో నుండి ఎవరు అపహరింపలేరు అని అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంది. ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. వాళ్ళ ఆత్మను ఏం చేయలేరు. దే కెనాట్ టచ్ యువర్ స్పిరిట్, దే కెన్ టచ్ యువర్ బాడీ. యువర్ బాడీ మే సీజ్ టు లివ్. కానీ ఆత్మ, నీలో ఉన్న ఆత్మ ఎంత విలువైందంటే అది దేవుని చేత నీకు అనుగ్రహింపబడింది. అది దేవుని యొద్దకే వెళ్తుంది. మానవుడు దాన్ని ముట్టలేడు. అందుకే భక్తులను సింహబోన్లు వేసినా భయపడలేదు, అగ్నిలో వేసినా భయపడలేదు. ఏమో నీ మీద దేహం గాలిపోతుందేమో, సింహాలు వచ్చి దేహాన్ని తినేస్తాయేమో. మన ముందున్న భక్తులు అలా శ్రమపడ్డారు. ఇప్పుడు ఎవరికి శ్రమపడడానికి ఇష్టమే లేదు, వినడానికి కూడా ఇష్టం లేదు. అది ఇంకా గమ్మత్తు. మన పితరులు ఈ విధంగా శ్రమపడ్డారట. ఎందుకు అవన్నీ మళ్ళీ చెప్పి మా మూడు బాగలేదు, మూడు పాడు చేస్తారు అని అనుకుంటారు వాళ్ళు. కానీ కన్నీళ్లతోనే విత్తాలి సువార్త. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కొస్తాడు. పిడికెడు విత్తనములు పట్టుకొని ఏడ్చుపోవాడు సంతోషంతో పనలు మోసుకొని వస్తాడు. యేసు ప్రభు యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా అన్నాడు, ఒక గోధుమ గింజ భూమిలో పడి ఏం కావాలంట? చావాలి, చస్తే కానీ అది ఫలించదాడు. చెడు ఒక భక్తుడు చనిపోతే దాని ఇంపాక్ట్ ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆ భక్తుని పవిత్రమైన జీవితం, చూపిన మాదిరి, చేసిన కార్యాలు చచ్చిపోతే కానీ అది ఫలించదు. గోధుమ గింజ భూమిలో పడి చావాలి, చచ్చిపోయినాక ఉంటుంది దాని ఇంపాక్ట్. పగడాల ప్రవీణ్ గారు భౌతిక దేహం ఇక్కడికి వచ్చింది. ఆ రోజు ఆల్ నైట్ సర్వీస్ ఉండేది ఇక్కడ మనకు యూపీఎఫ్. అలాగే నాకు ఐ థింక్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు గో అండ్ సీ హిమ్ బాడీ. అప్పుడు 2 మాటలు పలుకమంటే ఇదే చెప్పినా నేను, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోయింది. కానీ ఇప్పుడు ఇది విస్తారంగా ప్రవీణ్ పగడాల గారు లేస్తారు, అధిక సంఖ్యలో లేస్తారు. హల్లెలూయా. అందుకే సువార్త నిమిత్తము నువ్వు చనిపోవడానికి కూడా భయపడే అవసరము లేదు. దే కెన్ ఓన్లీ హార్మ్ యువర్ బాడీ, దే కెన్ టచ్ యువర్ స్పిరిట్. అయితే ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి మీరేం కావద్దు? భయపడద్దు. ఇది 2వసారి భయపడొద్దు అని ఉంది. కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అదెవరు? నీ ఆత్మను నీ దేహాన్ని రెండును చంపడ శక్తి గలవాడు దేవుడే. అట్టివానికి భయపడాలి. కానీ కేవలం నీ శరీరాన్ని చంపి నీ ఆత్మను ముట్టలేని వాని కొరకు నువ్వేంది భయపడేది అని అర్థం. ఇది యేసు ప్రభువు చెప్పిన మాటలు. ఇది చాలా విలువగల మాటలు. 29వ వచనం, 2 పిచ్చుకల కాసుకు అమ్మబడును కదా. అక్కడ మరి యూదే ప్రాంతంలో మరి పిచ్చుకలు అమ్ముతారంట వాళ్ళు. ఒక కాసుకు 2 పిచ్చుకలు, 2 కాసులకు 5 ఇస్తారట. ఒక కాసుకు 2 అయితే 2 కాసులకు ఎన్ని కావాలి? 4 కావాలి. కానీ ఒకటి కొసరిస్తారంట, కొసర పిట్ట. ఇలాంటి పిచ్చుకల గురించి కూడా దేవుడు ఆలోచిస్తే అది దేవుని సెలవు లేకుండా ఒక్కటి కూడా నేలకు రాలేదంట, ఆకాశం నుండి పడదంటది. ఎగురుతున్నప్పుడు దేవుని కాపుదల దానికి ఉందంట. 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడుతున్నాయి. అది దేవుని సెలవు లేకుండా నేలకు రాలడం లేదు. అయితే నీవెందుకు భయపడుతున్నావు? నువ్వు పిచ్చుకవు కావు, నువ్వు దేవుని రూపంలో సృజింపబడిన దేవుని బిడ్డవు. నీ లోపల దేవుని ఆత్మ ఉన్నది. దేవుని సెలవు లేకుండా నీకు హాని కలగదు. ఆ విశ్వాసం. అందుకే భయపడవద్దు అంటున్నాడు. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలకు పడదు. 30వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి గనుక మీరు భయపడకుడి. ఎన్ని పర్యాములు ఉంది ఈ పేరాలు? 3 సార్లు ఉందండి, లెక్క పెట్టినాను నేను. భయపడకుడి తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి. అట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ కంఫర్ట్. ఈ మాట చదివినప్పుడల్లా చాలా ఆదరణ కలుగుతుంది, నాకు శక్తి కలుగుతుంది. ఎందుకంటే నేను కూడా బ్యాంకులో పనిచేసిన దాన్ని. నోట్ కౌంటింగ్ మెషిన్స్ ఉన్నాయి, దాంట్లో బుర్రన వచ్చేస్తుంది ఫిగర్ బండులండ్లో వేస్తే. కానీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్, ఇది AI ఏజ్. ఈ ఏజ్లో కూడా తల వెంట్రుకలు కౌంటింగ్ చేసే మెషిన్ ఇంకా రాలేదండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాను. నీ నెత్తి మీద ఉన్న ఎంట్రుకలు ఎంతనో అది నీకు తెలియదు, కేవలం ఒకరికే తెలుసు. ఎవరికి తెలుసా? దేవునికే తెలుసు. ఎందుకంటే ఆయన
ప్రతి వెంట్రుకను, నీ తల మీద ఉన్న ప్రతి వెంట్రుకను లెక్క పెట్టినాడంట. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మనం పొద్దున్న లేస్తే తల దూతాం, రాలిన వెంట్రుకలు చూసి చాలా బాధపడతాం. అరే జుట్టు మీద ఇంత ఉన్నది కదా అని నెమ్మది లేదు, రాలిందే బాధ కదా. మనకు అవసరం లేదు ఆ దుఃఖం, ఎందుకంటే మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉంది. ఈ కీప్స్ ఎ రికార్డ్ ఆఫ్ ద స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ ఆన్ యువర్ హెడ్. అన్నీ లెక్కింపబడి ఉంది. నువ్వు ఊరికేనే బాధపడుతున్నావు, ఊరికేనే చింతిస్తున్నావు, ఊరికేనే కలవరపడుతున్నావు. అందుకే దేవుని బిడ్డలమైన మనము అసలు దేనికి బాధపడే అవసరం లేదు. ఈవెన్ ద వెరీ హెయిర్స్ ఆఫ్ యువర్ హెడ్ ఆర్ నంబర్డ్. అది తండ్రి సెలవు లేకుండా ఒకటైనను నేలకు పడదు. అందుకే మీరు భయపడకూడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. పిచ్చుకల కొరకు యేసుప్రభు శిలువను ఎక్కినాడా? పిచ్చుకల కొరకు రక్తం కార్చినాడా? పిచ్చుకలకు రక్షణ మార్గం ఉందా? మరి పిచ్చుకల గురించే ఆలోచిస్తున్నాడు. నీ గురించి, నా గురించి తన ప్రాణం పెట్టినాడు కదా. ఆయన ఆలోచించకుండా ఉంటాడా? చెప్పండి. ఆలోచించకుండా, నీ గురించి చింతించకుండా, నిన్ను పట్టించుకోకుండా ఉండగలడా? ఉంటాడా? ఉండలేడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యు ఆర్ పర్చేస్డ్ విత్ ఎ ప్రైస్. హీ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ యూ. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించినాడు. నిన్నెలా వదిలిపెడతాడు? నీ గురించి ఆలోచించకుండా ఎలాగుంటాడు? నీ గురించి ఆయనకు పట్టు లేదా? నీ బాధలు ఆయనకు తెలియదా? నీ మనోవేదన ఆయనకు తెలియదా? నీ దుఃఖం ఆయన కానకుండా ఉంటాడా? నువ్వు అనాథవా? విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాడు, ప్రశస్తమైన రక్తం ఇచ్చి నిన్ను సంపాదించినాడు కదా. మరి నీకెందుకు భయం? అందుకే క్రీస్తు యేసు యొక్క సైన్య వీరులుగా ఉండాలి మనం అందరం. ఇక్కడ 1000 ఏళ్ళు జీవించడానికి మనం రాలేదు. మన జీవితం అశాశ్వతమైంది, చాలా చిన్నది. ఎప్పుడు మనం మరణిస్తామో మనకే తెలియదు. అయినా ప్రతి క్షణం కూడా సుమార్త వీరులుగా ఉండాలి. క్రీస్తు యేసు సైన్య వీరులుగానే ఉండాలి మనం. అంటే భయపడే వారం కాము. మీరు భయపడకూడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని చెప్తూ 32వ వచనంలో, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. ఇట్స్ ఎ కాస్ట్లీ అఫేర్, నాట్ సో ఈజీ. మనుషుల ముందు నువ్వు ఒప్పుకోవాలంట. మనుషుల ముందు యేసు దేవుడని ఒప్పుకోవాలి, ప్రభు అని ఒప్పుకోవాలి, ఆయన నా రక్షకుడని ఒప్పుకోవాలి. చంపుతావా? చంపు, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. చంపితే కూడా నాకు లాభమే, నేను ప్రభు దగ్గర వెళ్ళిపోతాను, బ్రతుకుతా ఊపిరినంత వరకు సువార్త అందిస్తాను. మనుషుల ముందు నువ్వు ఒప్పుకోవడానికి ఎప్పుడు వెనకాడొద్దు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడు ఎవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాన్ని ఒప్పుకొందును. పిరికితనం గల ఆత్మ మనకు ఇవ్వలేదు. ధైర్యం, శక్తి, ఇంద్రియ నిగ్రహం, ప్రేమ గల ఆత్మను మనకి ఇచ్చినాడు. అంటే దేనికైనా రెడీ, చావడానికి కూడా సిద్ధమే. ఎంత గొప్పదండి అలాంటి తీర్మానం తీసుకోవాలంటే. చాలామంది శ్రమలు రాగానే నాకు ఏసేవరో తెలియదు అంటారు. శిష్యులు కూడా అలాగే పారిపోయినారు కదా శిలువ దగ్గర ఉండడానికి, వారికి త్రాణి లేకుండే. కానీ ఎప్పుడైతే ఆత్మశక్తి పొందుకున్నారో, మేడగదిలో ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నారో, చావడానికి కూడా సిద్ధమే. వాళ్ళు అందరూ హతసాక్షులైనారు, ఒక్కరిద్దరు తప్పించి. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరగనందును. మీకు తెలుసు నైజీరియాలో జరిగిన నరభేదం, మరి వివిధ దేశాల్లో ఏ విధంగా దేవుని పేరట పిలువబడిన వారు శ్రమలు అనుభవిస్తున్నారు. నీకు ప్రాణం కావాలన్నా లేక నీకు యేసు కావాలన్నా అంటే వాళ్ళు యేసు నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండి ప్రాణం వదిలేసినారు. అలాంటి వీరులు ఎంతమంది మన ముందు లేరు. అందుకే భయపడొద్దు. మన శీర్షిక పేరేంటి? భయపడొద్దు. సువార్త చాటించడానికి నువ్వు వెనకాడొద్దు, భయపడొద్దు. కానీ తెలివితో చేయమన్నాడు, జ్ఞానంతో చేయమన్నాడు. ఎలాంటి వారి మధ్యలో మనం ఉన్నాము? తోడేళ్ల మధ్యలో గొర్రెలు ఉన్నట్టు ఉన్నామంట. భూదిగంతంలో వరకు ఈ సువార్త ప్రకటింపబడుతుంది, వ్యాపిస్తూనే ఉంది. నేనైతే నా చిన్నతనంలో అనుకోలేదు ఇలాగూ
సువార్త ఇంత వడిగా వ్యాపిస్తుందని నాకు తెలియదు అసలు. నేను పెరిగే సమయంలో టీవీలు కూడా లేకుండేది. ఎక్కడో పక్కింట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే నేను మా తమ్ముడు చిన్నప్పుడు 10 ఏళ్ళు కూడా లేను పోయి తొంగి వారి కిటికీ నుండి చూసేది, ఏంటిది వింత అని. కానీ టీవీలో నేను వస్తాను దాదాపు 20 సంవత్సరాల నుండి మాట్లాడతాను, నాకు తెలియదు అప్పుడు. ఐ డోంట్ నో. నాకు ఇంకా గుర్తుంది, నేను చిన్నగా ఉన్నాను, లవ్ చబ్బి ఉన్నాను. నా తమ్మునితో పోయి ఆ కిటికీ దగ్గర, ఎవరు నైబర్ కిటికీ దగ్గర, మా దీంట్లో టీవీ లేదు. అంటే టీవీ మీద కాదు, మా నాన్నగారి ధ్యాస, మా తల్లి ధ్యాస సువార్త ప్రకటన మీద ఉండేది. వాళ్ళకి ఇది ఇక్కడ ఉన్న వస్తు సామాగ్రి సమకూర్చుకోవడానికి అస్సలు లేకుండేది. వారు మంచి పెద్ద కుటుంబం నుండి వచ్చినారు కాబట్టి వాళ్ళు వచ్చిందే సువార్త ప్రకటన, నథింగ్ ఎల్స్ మ్యాటర్డ్ ఫర్ దెమ్. మరి ఇప్పుడు మనం పరిస్థితి చూస్తే సేవకుల పరిస్థితి, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ బట్ నాట్ ద గాస్పల్. దే ఆర్ నాట్ రెడీ టు పే ద ప్రైస్. చూడండి, సువార్త నిమిత్తం నువ్వు ఒక వెల చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడైనా. లూకా సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూక్ 14th chapter, విలువైంది సువార్త, ఉచితంగా నువ్వు పొందినావు, ఉచితంగా ఇవ్వు, కానీ దానికి ఒక వెల చెల్లింపబడింది, అది యేసు యొక్క పరిశుద్ధ రక్తం. లూకా సువార్త 14వ అధ్యాయంలో 25 నేను చదువుతున్నాను. బహు జనసమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ద్వేషించాలంటే అర్థం ఏంటంటే అంటే అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలని, యేసును ప్రేమించాలనే అర్థం. యేసును నీ హృదయపూర్వకంగా ప్రేమించుకుంటే నువ్వు శిష్యుడు కానేరవు. మరియు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనాను ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించడం కావలసిన తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చోండి తగులబడి మొదట లెక్క చూసుకొనడా. చాలా బాగుంది ఈ మాట, మీరు అండర్లైన్ చేసుకోవాలి. మీలో ఒకరికి గోపురం కట్టాలని ఉంది. మరి ఆ గోపురం కట్టడానికి కావాల్సిన సామాగ్రి, కావాల్సిన ధనం మీ దగ్గర ఉన్నదో లేదో అని మీరు మొదట తగులబడి లెక్క పెట్టారా అని అడుగుతున్నాడు. నీకు యేసు ప్రభుకు సాక్షిగా ఉండాలని ఉంది. మీకు కావలసిన సత్తా ఉందా, నీలో ధైర్యం ఉందా? లేకుంటే సగటు వరకు వచ్చి తిరిగి పారిపోతావా కష్టాలు వచ్చినప్పుడు? నీ పోరాటం ముగించలేకుంటావా? అంతం వరకు నమ్మకంగా ఉంటావా? పౌలు వలె చెప్తావా, నేను మంచి పోరాటము పోరాడినాను, నా పరుగు నేను కడముట్టించినాను, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము దాచబడి అని చెప్పగలుగుతావా? ఒకసారి సిమెట్రీ పోయినాను, ఎవరో చనిపోయినారంటే, మంచిగా చెక్కబడి ఉంది ఈ మాట, పెద్ద మంచిగా కడప్ప స్టోన్ తోటి బ్లాక్ స్టోన్ మీద రాసి ఉంది, గోల్డెన్ లెటర్స్ తోటి. మంచి పోరాటం పోరాడు. ఆయన జీవితం అంతా పెద్ద తాగుబోతుండే నాకు తెలుసు. మంచి పోరాటం పోరాడినాడు. మంచి పోరాటం అది. యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలు మీరకుండా తను తాను కాపాడుకొని పైగా దేవుని సేవ చేస్తూ అనేకులను దేవుని మార్గంలో నడిపిస్తూ కష్టాలు ఎదుర్కొంటూ హింసలు ఎదుర్కొంటూ దెబ్బల అవమానం కూడా భరిస్తూ క్రీస్తు నామం నిమిత్తం ఎన్నో హింసలు సహిస్తూ ఉన్నవాడు ఎలాంటి పోరాటం పోరాడినాడు? మంచి పోరాటము అటువంటి వారు కోకొల్లుగా ఉన్నారు. భక్తులు ఎంతో కష్టపడి సువార్తను అందించినారు. వేదనతో భారంతో వారు వాక్యం అందించినారు. ప్రజల రక్షణార్థం వారు కన్నీళ్లతో ప్రార్థించినారు. వారు సుఖం అనుభవించలేదు. ఈ లోకము దాని ఆశలు గతించిపోతుందని వారికి తెలుసు. నేత్రాశ వారిలో ఉండదు, జీవపు డంబం ఉండదు, శరీరాశలు ఉండవు. ఉన్నా గెలుస్తారు. వారికి ఏ ఆశ ఉండదు, కేవలం ఒకటే ఆశ, అది ఏంటంటే సువార్త వెలుగును వ్యాపింపజేయాలి. చీకటిలో ఉండే వారికి వెలుగును మరి వెదజల్లాలి. వాక్యము చేత వారిని బ్రతికించాలి. అపరాధముల చేత పాపుల చేత చచ్చిన వారిని లేపాలి. రోగులను బాగు చేయాలి. కుటుంబాల్లో సమాధానం రావాలి. ప్రజలను దేవునితో కనెక్ట్ చేయాలి, వీళ్ళతో కాదు. ఈ దినాల్లో పరిచయం చూస్తే భక్తునికి కనెక్ట్ అవుతారు, అందరూ ఐకాన్స్ కనెక్ట్ అవుతారు. అదే చాలా గొప్పదని కాలర్ ఎగరేస్తారు. నాకు ఆయన తెలుసు, ఆ వ్యక్తి నాకు తెలుసు. నీకు దేవుడు తెలిసి ఉండాలా? దేవుని శక్తి నువ్వు అంచనా వేయలేవు. దేవునికి స్తోత్రం.
నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉండడమే గొప్ప. దేవునితో కనెక్ట్ చేయడమే మాలాంటి వారి కర్తవ్యమేముంది. దేవునికి స్తోత్రం. మీరందరూ నా వైపు చూడండి అంటే తప్పది. మీ అందరిని నేను ఎవరికి కనెక్ట్ చేయాలా? దేవుని. చప్పట్లు కొడతారా? దేవునికి స్తోత్రం. ఆయన హెచ్చవలసి ఉన్నది, సేవకులు తగ్గవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను హెచ్చింపజేయాలి. హీ షుడ్ బి ఎగ్జాల్టెడ్ అండ్ ద వన్ హూ డస్ ద వర్క్ షుడ్ బి హంబుల్. వీళ్ళని ప్రొజెక్ట్ చేయడానికి కాదు. మాది నీది ఏది లేదు, పోయినప్పుడు ఏది రాదు, ఏది ఇవ్వరు కూడా నీకు. ఎంత సంపాదించినా ఇసుమంత బంగారం కూడా నీ పెట్టెలో పెట్టరు. పెడితే దొంగలు వచ్చి చీల్చి చెండాలతో రాత్రిపూట వచ్చి తీసుకొని పోలేవు. నీకు దేవుడిచ్చిన దర్శనం నెరవేర్చడమే నీ ధ్యేయమై ఉండాలి. యోబంతటి భక్తుడే అంటున్నాడు, నేను ఎలాగొచ్చినాను? దిగంబరిగా వచ్చినాను. ఎలా వెళ్తాను? దిగంబరిగా వెళ్తాను. మధ్యలో ఇంటర్వెల్లో నీకు దర్శనం వచ్చిందా? నాలాగా పని చేయండి, నాకంటే ఎక్కువ పని చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యు వర్క్ హార్డ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్, because that matters much than what you have possessed or what you have, because you cannot take anything from this world. To have a vision, to be a visionary is something very great. మీరు ఇంతమందికి నేను ఈ వాక్యం ఈరోజు వెదజల్లుతున్నా, తప్పకుండా మీలో గొప్ప వీరులు లేస్తారు. దేవుని స్తోత్రం. ప్రభు రాకడ ఆలస్యమైతే మరి తప్పకుండా ఉదయకాలం 365 రోజులు ఉదయకాల ప్రార్థన చేసేవారు మన గుంపులో నుండి లేస్తారు. 366 రోజులైనా చేస్తారు. అది సొంత స్థలం. దేవుడు ప్రభు మాట సెలవిచ్చి నెరవేర్చి, అది వాళ్ళు చూపిన సహృదయం, వీళ్ళు చూపిన మంచితనం కాకుండా మనకే ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రయాసపడేది ప్రభు ఇచ్చిన పని నిమిత్తం కాబట్టి అది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవడైనా ఇలా ఉండాలి, దేవుని కొరకు ఒక గొప్ప పని చేయాలంటే వాడు ఆషామాషిగా తీసుకోవద్దు. అది సిలువని వాడు ఎరగాలి. వదిలిపెట్టాల్సి వస్తుందని తెలియాలి. సంపాదించుకోవడానికి, కూర్చుకోవడానికి కాదు, పోగొట్టుకోవడానికే నేను పిలిచినాడు, పొందుకోవడానికి కాదు. నువ్వు కరిగి 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 వెలుగు అందించాలి. అందుకే అంటున్నాడు, నీకు ఒక గోపురం కట్టాలని ఉందా మనసులో? అది కట్టి ముగిస్తావో లేదా అని చెప్పి మొదట నువ్వు కూర్చొని ఏం చేయాలంట? తగులబడి అని ఉన్నమాట. మీ బైబిల్లో ఉందా తగులబడి అని? తగులబడి లెక్క చూసుకోవాలంట. ఎందుకంటే నువ్వు ఆరంభించినావు బాగానే, కట్టలేకపోయినావు, మధ్యలో వదిలేసినావంటే ప్రజలు నిన్ను చూసి ఏం చేస్తారంట? హేళన చేస్తారంట. వీడు బాగానే ఆరంభించినాడు, వీడు దాన్ని ముగించలేకపోయినాడని. అందుకే అల్ఫా ఒమేగా అని ఆయనకు పేరు. నిన్ను పిలిచిన దినం నుండి మరి నిన్ను దేవుడు పిలుచుకునే దినం వరకు హింసలైన, అవమానమైన, సాతాను శక్తులైన నీలో ఉన్న ఆ సువార్త వ్యాపింపజేసే ఆ దర్శనాన్ని ఆపలేరు ఎవరు. దేవునికి స్తోత్రం. నథింగ్ కెన్ క్వెంచ్ ద ఫైర్ ఇన్ యూ. నీ లోపల ఉన్నది అగ్ని, దేవుడు పెట్టిన అంటించిన మంట. ఆ మంటను ఈ లోకరీతిగా ఉన్న శ్రమలు, బాధలు, ఆటంకాలు, అడ్డులు, చావైనా దాన్ని ఆర్పలేదు. అందుకే సువార్త ఆరంభించిన దినం నుండి ఈ నేటి వరకు కూడా అది మండుతూనే ఉన్నది. దాన్ని ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలు కొత్త కాదు. మనం అనుకుంటాం అక్కడ శ్రమలు, ఇక్కడ శ్రమలు అని. ఇది కొత్త కాదు, వింత కాదు. సంఘం పుట్టిందే నిప్పులో పుట్టింది. దేవునికి స్తోత్రం. నిప్పులోనే పుట్టింది. ఎంతమంది ప్రాణాలు అర్పించినారు సువార్త నిమిత్తం? భయపడినారా? ఇప్పుడు ఎన్నిసార్లు చూసినారు ఈ పేరాలో మీరు భయపడొద్దని? 3 సార్లు అంటున్నాడు, భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. వారు ఒకవేళ భయపడి ఉంటే సువార్త ఇలా వ్యాపించేదా? మనమందరం ఇలా కూర్చొని దేవుని వాక్యం వినేదా? అగ్నిలోనే పుట్టింది, ఎండకు అది వాడిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్నిలో పుట్టింది, ఎండరాగానే వాడిపోదు. అది పుట్టిందే అగ్నిలో. అందుకే సువార్త దేవుని శక్తి. చివరిగా ఆ మాట చదివి నేను ముగిస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి
గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రార్థన చేసి ముగిస్తాను. థ్యాంక్ యూ ఫర్ హియరింగ్. గాడ్ బ్లెస్ యూ. చిరునగములతో మేము చిందింతుము రక్తమును, చిరునగములతో మేము చిందింతుము రక్తమును, సంకటములు ఎన్నైనా చనిపోవుటే మేలనుచు, సంకటములు ఎన్నైనా చనిపోవుటే మేలనుచు. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రము. నీ వాక్యం విన్నాం, మమ్మల్ని అందరినీ నీ జీవాహారంతో తృప్తిపరిచినావు, ధైర్యపరిచినావు, శక్తితో నింపినందుకు నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ సంచారము ఈ మందిరంలో మేము అనుభవిస్తున్నాము కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇన్న వాక్యము సాతానుడు ఎత్తుకొని పోకుండా నీరు కట్టి ఫలింపజేసి గొప్ప బటవృక్షాలను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. మా మధ్య నుండి సువార్త వీరులు, అపోస్తులు, హతసాక్షులు లేవాలని కోరుతున్నాను. విశ్వాస వీరులు లేవాలి నాయన. నీ కొరకు ఘన విజయాలు సాధించే వారిని లేపుమని ప్రార్థిస్తున్నాను. అటు వారిని నువ్వు ముందే జగత్పునాదులు వేయబడకు నేను ప్రణాళికలో చూసుకున్నావు తండ్రి. తల్లి గర్భమందే ఏర్పరచుకున్నావు. అట్టి నాయకులు మీరు తండ్రి, వారు తమ ప్రాణములు సైతం లెక్క చేయని వారు తండ్రి, ఆత్మల భారం గల వారు, సువార్త శక్తిని వ్యాపింపజేసేవారు లేపుమని, మా సంఘాన్ని మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు,
వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం.